నా పేరు అమర్ సింగ్ బులాని. నాకు ఒక మెడికల్ స్టోర్ ఉంది. మొదటిసారి మీ మాటలు విన్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. నేను మిమ్మల్ని ఈ ఒక్క ప్రశ్న మాత్రమే అడగవచ్చా, లేదా నేను ఒక ప్రశ్న అడగవచ్చా? ఇన్షా అల్లా. ముందు మీరు ఒక ప్రశ్న అడగండి, తర్వాత ఇతరులకి ఒక అవకాశం, ఆ తర్వాత మళ్ళీ మీ అవకాశం వస్తుంది. దేవుడిని మనం చూడగలమా? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. సృష్టికర్తను చూడగలరా? మీరు శ్వేతరా ఉపనిషత్ చదివి ఉంటే మీకు శ్వేతరా ఉపనిషత్ తెలుసు. మాషల్లా, మీరు విద్యావంతులు. ఉపనిషత్ అనేది వేదశాస్త్రం యొక్క వివరణ. శ్వేత ఉపనిషత్ అధ్యాయం నంబర్ 4 శ్లోకం నంబర్ 20లో ఏ కన్ను కూడా ఆయనను చూడలేదు. అదే విషయాన్ని ఖురాన్ కూడా స్పష్టంగా చెబుతుంది. సూరా నంబర్ 6 ఆయత 103లో చెప్పబడింది, ఎవరి చూపులు కూడా ఆయన్ని అందుకోజాలవు, ఆయన మాత్రం అందరి చూపులను అందుకోగలడు. ఈ ఇస్లామిక్ భావన ప్రకారం ఈ లోకంలో అల్లాహ్ను చూడడం సాధ్యం కాదు. కానీ మనం మరణించిన తర్వాత, తీర్పు దినంలో లేపబడిన తర్వాత జన్నత్కి వెళ్ళే వారికి అల్లాహ్ ఇలా అంటాడు, నేను వారికి స్వర్గాన్ని ఇస్తాను, ఇంకా దానికన్నా గొప్ప బహుమతి ఇస్తాను. అప్పుడు సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంని అడిగారు, ఓ అల్లాహ్ ప్రవక్త, స్వర్గమే అంత గొప్ప బహుమతి అయితే దానికన్నా గొప్పది ఇంకేముంటుంది? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఆ రోజు అల్లాహ్ తన ముఖం ముందు ఉన్న నూరుతో కూడిన తెరను తొలగిస్తాడు. అప్పుడు ఈ లోకంలో చూడకుండానే నమ్మినవారు అక్కడ ఆయన చూస్తారు. అప్పుడు అల్లాహ్ ఇలా అంటాడు, నా దాసులారా, మీపై శాంతి ఉండుగాక, ఈరోజు నేను మీతో సంతృప్తిగా ఉన్నాను, మీరు నాతో సంతృప్తిగా ఉన్నారు. నేను ఈ పుస్తకాన్ని నమ్మాలా, లేదా నా అనుభవాన్ని నమ్మాలా? మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. నేను పుస్తకాలను నమ్మాలా లేదా అనుభవాన్ని నమ్మాలా? చూడండి, మీరు మెడికల్ ఫీల్డ్లో ఉన్నారు. ఒక డాక్టర్ తన అనుభవంతోనే మందు ఇస్తే రోగి చనిపోవచ్చు, కానీ మెడికల్ పుస్తకాలు చెప్పిన విధంగా మందు ఇస్తే ప్రాణం కాపాడబడుతుంది. పుస్తకాలలో దాని అర్థాన్ని కూడా మనమే ఇస్తాం కదా. మీరు చాలా సరిగా చెప్పారు. అందుకే ఖురాన్ ముస్లింలకు నా ఉపన్యాసంలో నేను సూరా అహ్జాబ్ సూరా నంబర్ 33 ఆయత్ 21లో చెప్తున్నట్లుగా, లఖద్ కాన లకుం ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనతున్, నిశ్చయంగా అల్లాహ్ ప్రవక్త జీవితంలో మీకు ఉత్తమ ఆదర్శాన్ని ఉంచాడు. సూరహ్ బకరా సూరహ్ నంబర్ 2 ఆయత్ 137 చెబుతున్నట్లు, ఫైన్ ఆమను బిమిస్లి మా ఆమంతుం బిహి ఫఖద్ ఇహ్తదవ్, ఒకవేళ వారు మీరు ప్రవక్త మరియు మీ సహచరుల్లాగే ఇస్లాంను అనుసరిస్తే, విశ్వసించినట్లే విశ్వసిస్తే సన్మార్గం పొందగలరు. విముఖత గనక చూపితే వారు వైరభావానికి లోనై ఉన్నారన్నది సుస్పష్టం. ప్రతి ఒక్కరూ తమ విశ్లేషణ ఇస్తారు, అయినా వాస్తవం మాత్రం ఒక్కడే ఉంటుంది. ఉదాహరణకు, ఒక గురువు 25 మంది పిల్లలకు గీత గీయడం నేర్పాడు. చాలామంది తప్పుగా గీయవచ్చు, కానీ ఎవరి దగ్గర స్కేల్ ఉందో ఆయన దగ్గర సరైన గీత నమూనా ఉంటుంది. అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ను అనుకరణదారులుగా గౌరవించేవారు ఇన్షా అల్లాహ్ వారు తప్పుడు మార్గంలో వెళ్ళరు. ఖురాన్ సంరక్షించబడినట్లే వారు కూడా అదేవిధంగా సంరక్షించబడతారు. ఖురాన్ తప్ప మరే ఇతర మత గ్రంథంలోని అసలు పదాలు భద్రపరచబడలేదని, కాబట్టి ఇది ఒక స్కేల్గా పనిచేస్తుందని మేము ముస్లిమేతరులు మన ముస్లిమేతర సోదరులకు చెప్పడంలో విఫలమయ్యాము. ఈ కోణం నుండి చూస్తే నా అనుభవం ముఖ్యం కాదు, కానీ ప్రవక్త మరియు ప్రవక్త సహచరుల ముఖ్యం. నేను మీ పాదాలను తాకాను. నేను ఆదం గురించి ఒక కవిత విన్నాను. ఆదామును దేవుడు అని పిలవకండి, ఆదాము దేవుడు కాదు, కానీ ఆదాము దేవుని వెలుగు నుండి వేరు కాదు. అలాగే మీలోని దేవుని కాంతికి నేను నమస్కరించాను, కానీ నేను మీ పాదాలను తాకానని మీరు అనుకున్నారు. మీరు నాకు చాలా మంచి విషయం చెప్పారు. నాకు చాలామంది మూర్ఖ ముస్లింలు తెలుసు, వారు ఇదే కవితని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆపాదిస్తారు. ఇలాంటి కవితలు ఖవ్వాలీలో కూడా వస్తాయి, కానీ ఇది తప్పు అర్థానికి దారి తీస్తుంది. అతను దేవుడు కాదని నేను ప్రమాణం చేస్తున్నాను. అతను ప్రవక్త ముహమ్మద్ గురించి మాట్లాడుతున్నాడు, ఆయన దేవుడు కాదని నేను ప్రమాణం చేస్తున్నాను. ఆయన దేవుని నుండి వేరుగా లేడని నేను ప్రమాణం చేస్తున్నాను. నేను మీతో మాట్లాడటం లేదు, దయచేసి బాధపడకండి. మీరు వెళ్ళి మీ తల్లికి చెప్పాలని నేను అతనికి వివరించమని చెప్పానమ్మా. ఈ పొరుగువాడు ఆయన తండ్రి ఈ కాదని నేను ప్రమాణం చేస్తున్నాను, కానీ ఆయన తండ్రి నుండి వేరుగా లేడని నేను ప్రమాణం చేస్తున్నాను. ఇది ఎంత మూర్ఖత్వమో గమనించారా? నేను మీకు ఒక కవిత చదవాలనుకుంటున్నాను మరియు చెప్పాలనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని స్పష్టం చేస్తాను. అల్లాహ్ ఖురాన్ సూరా బకరా సూరా నంబర్ 2 ఆయత్ నంబర్ 30 నుండి 38 దీ వరకు మనం ఆదామును మట్టి నుండి మరియు మనిషిని మట్టి నుండి సృష్టించామని చెప్పాడు. ఇస్లాం ప్రకారం ఎవరి ముందు నమస్కరించరు,
మనం కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ముందు నమస్కరించలేము. అల్లాహ్ తప్ప ఈ ప్రపంచంలో ఎవరేమిటో అల్లాహ్కు తప్ప ఎవరికీ తెలియదు, ఎవరి హృదయంలో ఏముందో ఎవరికీ తెలియదు అని అల్లాహ్ చెప్పాడు. ఒక వ్యక్తి తను చాలా బాగా ప్రశంసించుకోవచ్చు, కానీ అతను ఒక దుష్టుడు కావచ్చు. ఉదాహరణకు భారతదేశంలో ఉండి కూడా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసేవారు ఉన్నారు కదా. ఏ విధంగా ఎవరైనా ఇస్లాం దుస్తులు ధరించి కూడా ఇస్లాంకు శత్రువు కావచ్చు. ఉసార్లు మనం నమాజ్ చేసేటప్పుడు అందరూ భుజం కలిపి నిలబడమని చెప్పబడ్డారు. ఉదాహరణకు విజయవాడ నుండి ఒక రిక్షావాడు మక్కాకు వెళ్ళి నమాజ్ సమయంలో రాజు అబ్దుల్లా పక్కన నిలబడ్డాడు అనుకుందాం. సౌదీ రాజు అబ్దుల్లా మరియు అతని మొత్తం సైన్యం కూడా అతని స్థానం నుండి పక్కకు జరపలేరు. ఎందుకంటే రాజులకు రాజు అయిన అల్లాహ్ చెప్పాడు అందరూ సమానమేనని. ఆ రోజు నిర్ణయం భిన్నంగా ఉంటుంది కాబట్టి మనమందరం సమానమేనని చెబుతాడు తీర్పు దినం. రోజు నిర్ణయం భిన్నంగా ఉంటుంది కాబట్టి మనమందరం సమానమేనని అల్లాహ్ చెబుతాడు. అందుకే మీరు నా ముందు లేదా మరెవరి ముందు తల వంచకూడదు, కానీ అల్లాహ్ ముందు మాత్రం. ఇక్కడ కూర్చున్న నా సోదరులు మరియు సోదరీమణులందరూ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ మహాత్ముడిని అనుసరించాలి. ఈ మహాత్ముడి కోసం ఒకరి జీవితాన్ని నీ త్యాగం చేయవలసిన అవసరం ఉంది. ఈ మహాత్ముడి వెనుక శరీర, మనస్సు మరియు డబ్బు బలాన్ని ఉంచాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వారికి బదులుగా మనం నాయకులను అనుసరిస్తాము. మాషా అల్లా. అబూబకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు ఎవరైనా తనను ప్రశంసించినప్పుడల్లా పఠించే ఒక చిన్న దువాను నేను చదవాలనుకుంటున్నాను. అబూ బకర్ సిద్దిక్ రజియల్లాహు అన్హు ప్రార్థించేవారు, ఓ అల్లాహ్, వారు నన్ను పొగిడినందుకు కియామత్ రోజున నన్ను పట్టించుకోకండి. వారు నాకు తెలియని నా పాపాలను మీరు మాత్రమే తెలుసు, వాటిని క్షమించండి. వారి పొగడ్తకు నేను అర్హుడైతే నన్ను ఇంకా మెరుగుపరచండి. అర్హుడు కాకపోతే అర్హుడిని చేయండి. ఆమీన్.